ఒకప్పుడు పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, ప్రశాంతమైన వాతావరణంతో అందంగా ఉండే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సత్యాపురం. ఆ గ్రామంలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు. కానీ ఆ గ్రామంలో ఒక యువకుడు మాత్రం చాలా పేదవాడు. అతని పేరు రాము. రాము తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి ఆరోగ్యంతో ఇంట్లోనే ఉండేది. కుటుంబాన్ని పోషించే బాధ్యత మొత్తం రాముపై ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచి పొలాలకు కూలి పని చేసేవాడు. వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తల్లికి మందులు, ఇంటికి కావలసిన సరుకులు కొనేవాడు. పేదవాడైన రాము చాలా నిజాయితీపరుడు. ఎవరికైనా తనకు అవసరానికి మించి డబ్బు ఇచ్చినా వెంటనే తిరిగి ఇచ్చేవాడు. ఒకరోజు రాము పొలంలో పని చేస్తుండగా అతని స్నేహితుడు శేఖర్ వచ్చాడు. రాము, ఇంత కష్టపడి పని చేస్తున్నావు, అయినా నీ పరిస్థితి ఎందుకు మారడం లేదు అని అడిగాడు. రాము నవ్వుతూ, కష్టం చేసిన దానికి ఫలితం ఆలస్యంగా రావచ్చు శేఖర్, కానీ తప్పుదారిలో సంపాదించిన డబ్బు మనకు ఎప్పటికీ నిజమైన సంతోషాన్ని ఇవ్వదు అన్నాడు. శేఖర్ నవ్వాడు. ఈ కాలంలో నిజాయితీతో ఎవరు బతుకుతారా? డబ్బు కావాలంటే తెలివిగా ఉండాలి అన్నాడు. రాము మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఒకరోజు జరిగిన సంఘటన. ఒక సాయంత్రం రాము పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో గ్రామం చివరి ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర అతనికి నేలపై ఒక పాత సంచి కనిపించింది. రాము ఆ సంచిని తీసుకుని చూశాడు. అందులో చాలా డబ్బు ఉంది. అంతేకాదు, కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా ఉన్నాయి. రాము ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు ఉంటే అమ్మకు మంచి వైద్యం చేయించవచ్చు, ఇంటి అప్పులు కూడా తీర్చేయవచ్చు అని అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అతను సంచిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ వెంటనే తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. రాము, మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల ఇంకొకరికి కన్నీళ్ళు రావద్దు. రాము కొద్దిసేపు ఆలోచించి, ఇది నాది కాదు, ఎవరిదైతే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. సంచి ఎవరిది అని రాము గ్రామంలో అందరినీ అడగడం ప్రారంభించాడు. ఎవరికైనా డబ్బున్న సంచి పోయిందా? కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరికి గ్రామ పెద్దయిన దగ్గరికి వెళ్ళాడు. గ్రామ పెద్ద సంచిని చూసి ఆశ్చర్యపోయాడు. రాము, ఇందులో చాలా డబ్బు ఉంది. ఎవరితో తెలుసుకుని వారికి దీన్ని నా దగ్గర ఉంచుతాను అన్నాడు. రాము సంచినిచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో ఒక వార్త వ్యాపించింది. గ్రామంలో పెద్దయిన వ్యాపారి ధనరాజు డబ్బున్న సంచిని పోగొట్టుకున్నట. ఆ సంచిలో అతని వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కూడా ఉన్నాయట. ధనరాజు గ్రామ పెద్ద దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, నా సంచి దొరికిందంట అని అడిగాడు. గ్రామ పెద్ద సంచిని చూపించాడు. ధనరాజు సంచిని తెరిచి చూసి ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు. అవును, ఇది నా సంచి. ఇందులో నా వ్యాపారానికి సంబంధించిన డబ్బు, పత్రాలు ఉన్నాయి. అప్పుడు గ్రామ పెద్ద, ఈ సంచిని రాము కనుగొని మా దగ్గరికి ఇచ్చాడు అన్నాడు. ధనరాజు రాముని పిలిపించాడు. రాము, నువ్వు అనుకుంటే
ఈ డబ్బు తీసుకుని పారిపోవచ్చు, కానీ అలా చేయలేదు. నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది అని చెప్పి రాముకు కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ రాము చేతులు జోడించి, అయ్యా, నేను చేసింది నా బాధ్యత మాత్రమే. మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వడం కోసం నాకు బహుమతులు అవసరం లేదు అన్నాడు. ధనరాజు రామును ఆశ్చర్యంగా చూశాడు. రాముకు వచ్చిన పరీక్ష. కొన్ని రోజుల తర్వాత ధనరాజు రాము తన దగ్గరికి పిలిపించాడు. రాము, నా వ్యాపారంలో నమ్మకమైన వ్యక్తి కావాలి. నువ్వు నా దగ్గర పని చేస్తావా? రాము వెంటనే ఒప్పుకున్నాడు. అలా రాము ధనరాజు దగ్గర పని చేయడం ప్రారంభించాడు. తన నిజాయితీకి కష్టపడి పనిచేసే స్వభావంతో కొద్ది రోజుల్లోనే అందరి నమ్మకాన్ని సంపాదించాడు. కానీ రాము చూసి అసూయపడిన వ్యక్తి ఒకరున్నారు. అతనే శేఖర్. ఒకరోజు శేఖర్ రాముతో, నువ్వు ఇప్పుడు ధనరాజు దగ్గర పనిచేస్తున్నావు. డబ్బు లెక్కలు నీ చేతుల్లోనే ఉంటాయి కదరా. కొంచెం డబ్బు నీ దగ్గర పెట్టుకుంటే ఎవరికీ తెలియదు అన్నాడు. రాము కోపంగా, శేఖర్, మన పేదవాళ్ళమని తప్పు చేయాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం మన మంచితనాన్ని అమ్ముకోకూడదు అన్నాడు. శేఖర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కానీ అతని మనసులో మాత్రం అసూయ పెరిగింది. రాముపై నింద. ఒకరోజు ధనరాజు వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించట్లేదు. అందరూ ఆందోళన చెందారు. ధనరాజు తన ఉద్యోగులందరినీ పిలిపించాడు. లెక్కలు చూసినప్పుడు చివరిసారిగా ఆ డబ్బు చూసింది రామునే అని తెలిసింది. వెంటనే కొందరు రామే తీసుకుని ఉంటాడు అని అవమానించారు. రాముకు చాలా బాధ కలిగింది. నేను ఎప్పుడూ ఇతరుల డబ్బులను ఆశించలేదు. ఎప్పుడు నాపై దొంగతనం నింద పడుతుందో అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా అతను తన నిజాయితీపై నమ్మకం కోల్పోలేదు. నేను డబ్బు తీసుకోలేదు. నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది అన్నాడు. ధనరాజు కూడా రామును నేరుగా నిందించలేదు. రాము, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ నిజం తెలుసుకోవాలి అన్నాడు. అందరూ కలిసి డబ్బు కోసం వెతికారు. చివరి లెక్కల్లో పుస్తకాలను పరిశీలిస్తుండగా ఒక విషయం బయటపడింది. డబ్బు దొంగతనం కాలేదు, లెక్కల్లో తప్పు జరిగింది. అయితే ఆ తప్పు ఎవరు చేశారు? అందరూ ఆశ్చర్యపోయారు. అసలు నిజం. గ్రామ పెద్ద పాత లెక్కలు పుస్తకాలను పరిశీలించారు. అప్పుడు ఒక విషయం తెలిసింది. శేఖర్ కొంతకాలంగా ధనరాజు వ్యాపారంలో చిన్న చిన్న మొత్తాలను తన అవసరాల కోసం తీసుకున్నట్టున్నాడు. అతను చేసిన తప్పులను దాచడానికి లెక్కల్లో మార్పు చేశాడు. చివరికి అదే తప్పు పెద్ద మొత్తంగా కనిపించింది. శేఖర్ భయంతో తలదించుకున్నాడు. ధనరాజు అతనిని చూసి, శేఖర్, నువ్వు డబ్బు తీసుకున్నావని ఒప్పుకుంటున్నావా అని అడిగాడు. శేఖర్ కన్నీళ్లతో, అవునయ్యా, నేను తప్పు చేశాను. రామును చూసి అసూయపడ్డాను. అతనిపై నింద పడితే నా తప్పు బయటపడదని అనుకున్నాను అన్నాడు. రాము
అతని దగ్గరికి వెళ్ళాడు. శేఖర్, నువ్వు చేసినది తప్పే, కానీ తప్పు తెలుసుకొని ఒప్పుకోవడంలో మొదటి మంచి అడుగు. ఇక నుంచి ఎప్పుడు ఇలా చెయ్యకు అన్నాడు. అందరూ రామును ఆశ్చర్యంగా చూశారు. నిజాయితీకి వచ్చిన గొప్ప బహుమతి. ధనరాజు రామును తన దగ్గరకు పిలిచాడు. రాము, నువ్వు నాకు డబ్బు కంటే విలువైంది ఇచ్చావు. రాము ఆశ్చర్యంగా చూశాడు. ఏమిచ్చాను అయ్యా? ధనరాజు నవ్వుతూ, నమ్మకం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఒక మనిషిపై ఉన్న నమ్మకం పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం అని చెప్పాడు. ఆ తర్వాత ధనరాజు రామును తన వ్యాపారంలో మంచి స్థానం ఇచ్చాడు. అంతేకాదు, రాము తల్లికి మంచి వైద్యం చేయించాడు. రాము కుటుంబం పరిస్థితి క్రమంగా మారిపోయింది. కానీ రాము మాత్రం తన పాత రోజులు ఎప్పుడు మర్చిపోలేదు. తను సంపాదించిన డబ్బుతో కొంత భాగాన్ని పేదలకు సహాయంగా చేయడం ప్రారంభించాడు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత సత్యాపురం గ్రామం చాలా మారిపోయింది. రాము ఇప్పుడు గ్రామంలో గౌరవించబడే వ్యక్తిగా మారాడు. ఒకరోజు గ్రామ పెద్ద వృద్ధుడైన తన బాధ్యతను రామును అప్పగించాడు. రాము, ఈ గ్రామానికి ఇప్పుడు నీలాంటి నిజాయితీపరుడు అవసరం. నువ్వు గ్రామానికి పెద్దగా బాధ్యతలు తీసుకో అన్నాడు. రాము వినయంగా తల వంచాడు. నేను ఒక్కడినే కాదు పెద్దాయనా, ఈ గ్రామంలో ప్రతి మనిషి మంచిగా ఉండాలి. అప్పుడే గ్రామం నిజంగా అభివృద్ధి చెందుతుంది అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. రాము ఒకరోజు గ్రామంలో పిల్లలతో ఒక మాట చెప్పాడు. పిల్లలు, జీవితంలో మనకు ఎన్నో పరీక్షలు వస్తాయి. కొన్నిసార్లు తప్పుదారి చాలా సులభంగా కనిపిస్తుంది, కానీ గుర్తుంచుకోండి, తప్పుదారిలో వచ్చిన విజయం కొంతకాలం మాత్రమే ఉంటుంది. నిజాయితీతో వచ్చిన విజయం జీవితాంతం మనతో ఉంటుంది. కథలోని నీతి: డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ నిజాయితీ, నమ్మకం పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఎంత పేదరికం వచ్చినా తప్పు మార్గాన్ని ఎంచుకోకండి. నిజాయితీగా కష్టపడితే ఆలస్యమైన విజయం తప్పకుండా వస్తుంది. మంచి మనసుతో చేసిన పని ఎప్పటికీ వృధా కాదు. మన మంచితనం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. మనిషి దగ్గర ఎంత డబ్బు ఉందన్నది ముఖ్యం కాదు, అతని దగ్గర ఎంత మంచి మనసు ఉందన్నదే నిజమైన సంపద. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం.